అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి స్వాగతం. ఓం ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మిథున రాశి వారికి 2026 మార్చ్ 24 మంగళవారం, 25 బుధవారం, 26 గురువారం, 27 శుక్రవారం రాశిఫలాలు. ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు తీసుకురావచ్చు. గ్రహస్థితి మార్పుల వల్ల కొందరికి కష్టాలు తగ్గి శుభయోగాలు మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొందరికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం, కొందరికి కుటుంబ విషయాల్లో సహనం అవసరం. అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో వదిలేస్తే మీకు ముఖ్యమైన సమాచారం మిస్ అవుతుంది. మీరు చాలామంది మా వీడియోలను పూర్తిగా చూస్తున్నారు, ప్రతిరోజూ చూస్తున్నారు, కానీ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు చాలామంది ఉన్నారు. దయచేసి గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా ధైర్యమిస్తుంది, మీకోసం ఇంకా మంచి రాశి ఫలాలు చెప్పడానికి ప్రేరణ ఇస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులకు పంపండి. కామెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని రాయండి. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకోసమే ఈ సమాచారం, మీ రాశి కోసమే ఈ విశ్లేషణ. మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా చెబుతున్నాను. మరి ఇప్పుడు మిథున రాశి 2026 మార్చ్ 24, 25, 26, 27 రాశిఫలాలు వివరంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ 4 రోజుల కాలంలో జీవితంలో కొన్ని ఆటుపోట్లు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అనుకున్న పని సులభంగా పూర్తవుతుందని భావించినా మధ్యలో అడ్డంకులు రావచ్చు. ఇది మీ తప్పు వల్ల కాదు, ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ప్రభావం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా శని మరియు రాహు ప్రభావం వల్ల పనులు ఆలస్యమవుతాయి, మనసులో సందేహం పెరుగుతుంది, నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. మీరు గతంలో ప్రారంభించిన పని ఇప్పుడు నెమ్మదిగా సాగవచ్చు. కొన్నిసార్లు మీరు ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. ఇలాంటి సమయంలో చాలామంది నిరాశకు గురవుతారు. కాని ఈ కాలం మీ సహనాన్ని పరీక్షించే కాలం మాత్రమే. ఈ ఆటుపోట్లు శాశ్వతం కాదు. మీరు ఆగిపోతే నష్టం, మీరు కొనసాగితే విజయం. ఈ రోజుల్లో ముఖ్యంగా మీరు తొందరపడి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కొత్త వ్యాపారం మొదలుపెట్టడం, పెద్ద మొత్తంలో డబ్బు పెట్టడం, ఎవరికైనా నమ్మకంతో బాధ్యత ఇవ్వడం, ఇవి కొంతకాలం ఆగితే మంచిది. మీరు ఆలోచించి చేసే పని తరువాత మంచి ఫలితమిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ కాలంలో మీకు జరిగిన ప్రతి అడ్డంకి వెనుక ఒక కారణం ఉంటుంది. కొన్నిసార్లు భగవంతుడు మనల్ని ఆపేది మనకు నష్టం జరగకుండా కాపాడటానికి. అందుకే ఈ ఆటుపోట్లను శాపంగా కాకుండా పరీక్షగా భావిస్తే మనసు బలంగా ఉంటుంది. మిథున రాశివారికి ఈ కాలంలో మనసుకు నొప్పి కలిగించే సంఘటనలు జరగవచ్చు. మీరు నమ్మిన వ్యక్తి మీను అర్థం చేసుకోకపోవచ్చు. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవచ్చు. మీరు మంచిగా మాట్లాడినా ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి రావచ్చు. ఇలాంటి సమయంలో మనసులో బాధ ఎక్కువగా ఉంటుంది. నేను ఎందుకిలా అవుతున్నాను అనే ఆలోచన వస్తుంది. కాని జ్యోతిష్య ప్రకారం చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న విషయం కూడా పెద్దదిగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మీరు వెంటనే స్పందించకుండా ఉండాలి. మీకు ఎవరు ఏం చెప్పినా వెంటనే తిరిగి మాట్లాడితే గొడవ పెరుగుతుంది. మీరు మౌనంగా ఉంటే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. అవమానం అనిపించినప్పుడు మనసులో కోపం పెరుగుతుంది. కాని అదే సమయంలో భగవంతుని పేరు జపిస్తే మనసుకు శాంతి వస్తుంది. ఈ కాలంలో ప్రత్యేకంగా హనుమంతుడి పేరు జపించడం మంచిది. హనుమాన్ అనుగ్రహం ఉన్నప్పుడు మనసుకు ధైర్యం వస్తుంది, భయం తగ్గుతుంది, అవమానం గౌరవంగా మారుతుంది. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఈ బాధ భవిష్యత్తులో మీకు బలమవుతుంది. ఈ కాలం తర్వాత అదే వ్యక్తులు మీను గౌరవించే పరిస్థితి వస్తుంది. ఈ 4 రోజులలో కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటల తేడా వల్ల అపార్థాలు రావచ్చు. మీరు ఒక విధంగా చెప్పినా ఎదుటివారు వేరేలా అర్థం చేసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య చిన్న విషయంపై పెద్దగా మాట్లాడే పరిస్థితి రావచ్చు. తల్లిదండ్రుల మాట వినాలా లేదా మనసు వినాలా అనే సందేహం వస్తుంది. పిల్లల విషయాల్లో కూడా నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా కోపంతో మాట్లాడకూడదు. గ్రహస్థితి ప్రకారం కుజుడు ప్రభావం ఉండటం వల్ల కోపం త్వరగా వస్తుంది. మీరు కోపంతో మాట్లాడితే పరిస్థితి పెద్ద సమస్యగా మారుతుంది. ఇంట్లో డబ్బు విషయం, ఆస్తి విషయం, బాధ్యతల విషయం మాట్లాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఎవరిమీద నింద వెయ్యకండి. మీరు తగ్గితే కుటుంబం కాపాడుతుంది. ఈ కాలం తర్వాత ఇంట్లో మళ్లీ శాంతి వస్తుంది.
ఇప్పుడు కనిపిస్తున్న విభేదాలు తాత్కాలికం మాత్రమే. మీరు సహనం పాటిస్తే కుటుంబం మళ్లీ ఒకటిగా ఉంటుంది. మిథునరాశివారికి ఈ సమయంలో బయటవాళ్లతో కూడా అపార్థాలు రావచ్చు. మీరు చేసిన పని గురించి తప్పుగా మాట్లాడేవారు ఉండవచ్చు. మీరు చెప్పిన మాట వేరేలా వినిపించవచ్చు. పనిచేసే చోట, వ్యాపారంలో, బంధువుల మధ్య మీమీద అనుమానం పెట్టే పరిస్థితి రావచ్చు. ఇది ముఖ్యంగా రాహు ప్రభావం వల్ల జరుగుతుంది. రాహు ఉన్నప్పుడు మనమీద అపనమ్మకం పెరుగుతుంది. ఈ రోజుల్లో మీరు ఎక్కువగా మాట్లాడకండి. అవసరమైన మాట మాత్రమే మాట్లాడండి. మీ ప్లాన్లు అందరికీ చెప్పకండి. మీరు చేసే పని పూర్తయ్యాకే చెప్పండి. ఎవరో మీను అడ్డుకోవాలని ప్రయత్నించవచ్చు, కాని మీరు ఆగిపోకండి. ఈ కాలం మీ ధైర్యాన్ని పరీక్షించే కాలం. మీరు నిజాయితీగా ఉంటే చివరికి మీకు గెలుపు వస్తుంది. ఇంకో విషయం, ఈ రోజుల్లో ఎవరికీ గ్యారంటీ ఇవ్వకండి. ఎవరికోసం మీరు బాధ్యత తీసుకున్నా తర్వాత సమస్య మీమీద పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ 4 రోజులలో డబ్బు విషయంలో జాగ్రత్త చాలా అవసరం. రావాల్సిన డబ్బు ఆలస్యం కావచ్చు. అనుకోని ఖర్చులు రావచ్చు. ఇంటి అవసరాలు పెరగవచ్చు. పాత అప్పులు గుర్తుకు రావచ్చు. మీ దగ్గర డబ్బు ఉన్నా సరైన సమయంలో ఉపయోగపడకపోవచ్చు. కొన్నిసార్లు అవసరమైనప్పుడు డబ్బులేక ఇబ్బందిపడే పరిస్థితి వస్తుంది. ఇది తాత్కాలికం మాత్రమే. ఈ రోజుల్లో పెద్ద పెట్టుబడులు పెట్టకండి. కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే కొంతకాలం ఆగండి. ఎవరికైనా డబ్బు అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించి ఇవ్వండి. ఉద్యోగం చేసేవారికి ఒత్తిడి పెరుగుతుంది. పని ఎక్కువగా ఉంటుంది, కానీ ఫలితం కనిపించదు. నిరాశపడకండి. ఈ కాలం తర్వాత మీ కష్టం గుర్తిస్తారు. డబ్బు సమస్య వచ్చినప్పుడు మనసు బలహీనపడుతుంది. కాని ఇదే సమయం భగవంతుణ్ణి గుర్తు చేసుకోవాల్సిన సమయం. ప్రతిరోజు ఉదయం హనుమంతుడి పేరు జపించండి. సాధ్యమైతే మంగళవారం ఆలయం వెళ్ళండి. ఈ కాలం పూర్తయ్యేసరికి నెమ్మదిగా పరిస్థితి మెరుగుపడుతుంది. ముందుగా చిన్న మార్పు, తర్వాత పెద్ద మార్పు వస్తుంది. కష్టకాలం ముగిసే ముందు ఇలాంటి పరిస్థితులు రావటం సహజం. మిథునరాశివారికి చాలా కాలంగా కొనసాగుతున్న ఒత్తిడి, అనిస్థితి, మానసిక అలసట ఇప్పుడు నెమ్మదిగా తగ్గే దశలోకి వస్తోంది. ఈ 4 రోజుల గ్రహస్థితి ప్రకారం ఇప్పటివరకు మీరు అనుభవించిన కష్టం పూర్తిగా ముగియకపోయినా దాని తీవ్రత తగ్గుతుంది. గతంలో చిన్న సమస్య కూడా పెద్దదిగా అనిపించేది, ఇప్పుడు అదే విషయం అంతగా బాధపెట్టదు. ఇది కష్టకాలం ముగియబోటున్న మొదటి సంకేతం. మీరు చేసిన ప్రయత్నాలకు వెంటనే ఫలితం రాకపోవడం వల్ల నిరాశ పెరిగింది. కొన్నిసార్లు మీ కష్టం ఎవరికీ కనిపించదనే భావన కూడా కలిగింది. కానీ ఈ కాలంలో పరిస్థితి మెల్లగా మారుతుంది. ముందు నిలిచిపోయిన పని కొంచెం ముందుకు కదులుతుంది. మీతో మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడవచ్చు. మీరు ఎదురుచూస్తున్న సమాధానం రావచ్చు. ఈ రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. మీరు తొందరపడకపోతే కాలం మీకు సహాయం చేస్తుంది. ఇప్పుడే పెద్ద మార్పు కావాలని ఒత్తిడి పెడితే ఫలితం ఆలస్యమవుతుంది. కాని మీరు నిశ్శబ్దంగా పనిచేస్తే మీ దారి మీకే కనిపిస్తుంది. ఈ కాలంలో మీరు గతం గురించి ఎక్కువగా ఆలోచించడం తగ్గించాలి. పాత బాధలను గుర్తుచేసుకుంటే కొత్త మార్పు రావడం కష్టం. మీకు వచ్చిన చిన్న మంచి మార్పునే పెద్ద సంకేతంగా భావించాలి. కష్టకాలం ముగిసే ముందు ఇలాంటివే సూచనలు కనిపిస్తాయి. ఈ 4 రోజులలో మిథునరాశివారికి దైవ అనుగ్రహం నెమ్మదిగా పనిచేస్తుంది. మీరు చాలా కాలంగా ప్రార్థన చేస్తున్న విషయం ఒక్కసారిగా గుర్తుకురావచ్చు. మీరు వదిలేసిన ఆశ మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఇది యాదృచ్ఛికం కాదు. గ్రహస్థితి మార్పు వల్ల దైవ అనుగ్రహం పెరుగుతున్న సంకేతం. కొన్నిసార్లు మనిషి చేసిన ప్రయత్నం కంటే భగవంతుడి కరుణ పెద్దది. మీరు ఎంత కష్టపడినా సాధ్యం కాని పని సరైన సమయం వచ్చినప్పుడు సులభంగా పూర్తవుతుంది. ఈ కాలంలో అలాంటి సంఘటనలు జరగవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన రోజులు ముగిసే దశలో ఉన్నాయి. ఇప్పుడు మీకు తోడు నిలిచే వ్యక్తి కనిపిస్తాడు. అది స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, గురువు కావచ్చు, లేదా పనిచేసే చోట ఉన్న వ్యక్తి కావచ్చు. ఈ సహాయం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ రోజుల్లో మీరు ప్రార్థన చెయ్యాలనే కోరిక ఎక్కువగా వస్తుంది. ఆలయం వెళ్లాలని అనిపిస్తుంది. మంత్రం వినాలని అనిపిస్తుంది. ఇది సాధారణం కాదు. మనస్సు దైవం వైపు వెళ్లడమంటే మార్పు ప్రారంభం. మీరు భక్తితో చేసే ప్రతి ప్రార్థన మీకు రక్షణగా మారుతుంది. ఇటీవల వరకు మీ మనసు చాలా అలసిపోయి ఉండవచ్చు. ఏ పని చేసినా ఆనందం లేకపోవడం, ఎవరిమీదా నమ్మకం లేకపోవడం, భవిష్యత్తు గురించి భయం, ఇవి మానసికంగా బలహీనంగా చేశాయి. కానీ ఈ 4 రోజులలో మీలో ఒక నిశ్శబ్ద మార్పు మొదలవుతుంది. మీరు ముందులాగా త్వరగా బాధపడరు. ఎవరు ఏం చెప్పినా వెంటనే స్పందించాలనిపించదు. మీరు మెల్లగా ఆలోచించడం మొదలుపెడతారు. ఇది చాలా మంచి సంకేతం. ఎందుకంటే మనస్సు స్థిరంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం తప్పదు. ఈ కాలంలో కొంత సమయం ఒంటరిగా గడపాలని అనిపించవచ్చు. ఇది తప్పు కాదు. మనస్సు సర్దుకునే సమయంలో ఇలా ఉంటుంది. ప్రకృతి దగ్గర ఉండటం, ప్రార్థన చేయడం, నిశ్శబ్దంగా కూర్చోవడం, ఇవి మీకు బలమిస్తాయి.
రాత్రి నిద్ర కూడా కొంచెం మెరుగవుతుంది. ముందులాగా ఎక్కువగా ఆలోచించరు. మీరు ఆందోళన పడకుండా ఉన్నప్పుడు పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. అంతరంగ శాంతి వచ్చిన తర్వాతే మంచి కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మిథున రాశివారికి భక్తి సహజంగా పెరుగుతుంది. ముందు మీరు ప్రార్థన చేయడానికి టైం దొరకకపోయినా ఇప్పుడు దేవుని పేరు వినాలి అనిపిస్తుంది, ఆలయం వెళ్ళాలి అనిపిస్తుంది. ఇది గ్రహస్థితి మార్పు వల్ల వస్తుంది. శని మరియు గురు ప్రభావం కలిసి ఉన్నప్పుడు మనిషి జీవితాన్ని లోపల నుంచి మార్చే ప్రయత్నం జరుగుతుంది. బయట సమస్యలున్నా మనస్సు దైవం వైపు వెళ్తుంది. ఈ కాలంలో మీరు చేసే జపం, పూజ, ప్రార్థన భవిష్యత్తులో మీకు రక్షణగా ఉంటుంది. ప్రత్యేకంగా హనుమంతుడు, శివుడు, అమ్మవారు పేర్లు జపించడం మంచిది. మీరు భక్తితో జపిస్తే మనసులో భయం తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొంతమందికి ఈ కాలంలో స్వప్నాలు కూడా రావచ్చు. ఆలయం కనిపించడం, దీపం కనిపించడం, గురువు కనిపించడం ఇవి మంచి సంకేతాలు. ఇవి మనస్సుకు ధైర్యమిచ్చే సూచనలు. భక్తి పెరిగినప్పుడు మనిషి నిర్ణయం సరిగ్గా తీసుకుంటాడు. అందుకే ఈ కాలంలో భక్తి మీకు పెద్ద బలమవుతుంది. ఈ 4 రోజులలో పెద్ద విజయాలు కాకపోయినా చిన్న చిన్న ఆనందాలు వస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్త రావచ్చు. మీతో మాట్లాడని వ్యక్తి మళ్లీ మాట్లాడవచ్చు. ఆగిపోయిన పని కొంచెం ముందుకు కదులుతుంది. ఇది చాలా ముఖ్యమైన దశ. ఎందుకంటే పెద్ద మార్పు రావడానికి ముందు చిన్న మంచి జరుగుతుంది. కొన్నిసార్లు మీరు ఊహించని సంఘటన జరుగుతుంది. మీరు ఆశించని చోట నుంచి సహాయం వస్తుంది. మీరు వదిలేసిన పని మళ్లీ మీ చేతిలోకి వస్తుంది. ఇది అదృష్టం తిరిగి మొదలవుతున్న సంకేతం. ఈ కాలంలో ముఖ్యంగా మీరు నెగటివ్గా ఆలోచించకండి. చిన్న ఆనందాన్ని కూడా పెద్ద ఆశగా భావించండి. ఎందుకంటే ఇదే భవిష్యత్తులో వచ్చే మంచి కాలానికి ప్రారంభం. మీరు సహనం పాటిస్తే ఈ చిన్న మార్పులు పెద్ద విజయంగా మారతాయి. ఇప్పుడు మొదలైన మంచి ఆగదు. నెమ్మదిగా కాని ఖచ్చితంగా మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మిథున రాశి వారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన మార్పు అనుకోని సహాయం రూపంలో కనిపిస్తుంది. ఇప్పటివరకు మీరు ఎవరిమీద ఆధారపడకుండా మీ సమస్యలను మీరు తానే ఎదుర్కొంటూ వచ్చారు. చాలాసార్లు మీరు చెప్పుకున్నా ఎవ్వరూ వినలేదనే భావన కూడా కలిగి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీరు అడగకపోయినా మీకు సహాయం చేసే వ్యక్తి ముందుకు వస్తాడు. ఈ సహాయం డబ్బు రూపంలో ఉండవచ్చు, సలహా రూపంలో ఉండవచ్చు, లేదా ఒక మంచి అవకాశం రూపంలో కూడా ఉండవచ్చు. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న విషయం ఒక్కసారిగా ముందుకు కదులుతుంది. నిలిచిపోయిన పని మళ్లీ మొదలవుతుంది. మీరు ఒంటరిగా చెయ్యలేనని అనుకున్న పని ఇప్పుడు సులభంగా పూర్తవుతుంది. ఈ కాలంలో వచ్చిన సహాయాన్ని చిన్నగా భావించకండి. దేవుడు చాలాసార్లు మనిషి రూపంలో సహాయం చేస్తాడు. మీకు తోడు నిలిచే వ్యక్తిని గౌరవించాలి. మీరు కృతజ్ఞతతో ఉంటే ఆ సహాయం ఇంకా పెరుగుతుంది. ఈ 4 రోజులలో మీకు ధైర్యం కూడా పెరుగుతుంది. ముందు మీరు భయపడ్డ విషయం ఇప్పుడంత కష్టం అనిపించదు. ఇదే అదృష్టం మెల్లగా తిరుగుతున్న సంకేతం. ఈ సమయంలో మిథునరాశివారికి అత్యంత అవసరమైన గుణం సహనం. గ్రహస్థితి ప్రకారం ఫలితం రావడానికి సమయం పడుతుంది. మీరు ఇప్పుడే ఫలితం కావాలి అని ఆతురపడితే నిరాశ పెరుగుతుంది. మీరు చేసిన పని వెంటనే గుర్తింపు పొందకపోవచ్చు. మీరు చెప్పిన మాట వెంటనే వినిపించకపోవచ్చు. మీరు కోరుకున్న సమాధానం ఆలస్యమవుతుంది. ఇది మీ ప్రయత్నం తక్కువ అని కాదు, కాలం ఇంకా పూర్తిగా అనుకూలంగా మారలేదని అర్థం. ఈ రోజుల్లో ముఖ్యంగా కోపం పెరగవచ్చు. చిన్న విషయం మీద పెద్దగా స్పందించాలనిపిస్తుంది. కుటుంబం, ఉద్యోగం, డబ్బు విషయాల్లో తొందరపడి నిర్ణయం తీసుకుంటే తర్వాత బాధపడే పరిస్థితొస్తుంది. మీరు నిశ్శబ్దంగా ఉంటే పరిస్థితి మీకు అనుకూలంగా మారుతుంది. మీరు గొడవపడితే సమస్య పెరుగుతుంది. మీరు ఆగితే కాలం ముందుకు తీసుకెళ్తుంది. ఈ కాలం మీకు నేర్పే పెద్ద పాఠం, ఎదురుచూడగలిగిన వారికి మాత్రమే మంచి ఫలితం వస్తుంది. ఇప్పటివరకు మీకు ఎదురైన పరిస్థితులు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా అడ్డంకి వచ్చింది. మీరు నమ్మిన వ్యక్తి కూడా మీకు తోడుగా నిలవలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా కాకపోయినా మెల్లగా మారడం మొదలవుతుంది. మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు నిశ్శబ్దంగా మారతారు. ముందు మీ మీద అనుమానం పెట్టినవాళ్లు ఇప్పుడు మీతో మాట్లాడవచ్చు. మీరు భయపడ్డ విషయం అంత కష్టం కాదు అని అనిపిస్తుంది. ఈ 4 రోజులలో ముఖ్యంగా ఒక మార్పు కనిపిస్తుంది. ముందు చాలా పెద్ద సమస్యగా కనిపించిన విషయం ఇప్పుడు సర్దుకునేలా ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో గొడవలు తగ్గుతాయి. డబ్బు విషయంలో కొంత సర్దుబాటు కనిపిస్తుంది. మీరు ఈ కాలంలో పాత విషయాలు పట్టుకొని ఉంటే కొత్త మార్పు రావడం కష్టం. మీరు గతాన్ని వదిలేస్తే కాలం మీకు సహాయం చేస్తుంది. ప్రతికూల పరిస్థితులు ఒక్కసారిగా మారవు. కాని దిశ మారితే ఫలితం తప్పకుండా మారుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. మిథునరాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన దైవ అనుగ్రహం కనిపిస్తుంది. మీకు ఆశ్రయం దొరుకుతుంది. ఇప్పటివరకు మీరు ఒంటరిగా ఉన్నట్టనిపించినా ఇప్పుడు మీకు తోడు నిలిచే వ్యక్తి వస్తాడు. ఈ వ్యక్తి మీ కుటుంబంలో ఉండవచ్చు, పెద్దవారు కావచ్చు, గురువు కావచ్చు, లేదా పనిచేసే చోట ఉన్నవారు కావచ్చు.
మీరు చెప్పకపోయినా మీ పరిస్థితి అర్థం చేసుకునే వ్యక్తి మీకు దొరుకుతాడు. ఈ కాలంలో పెద్దవార మాట వినడం మంచిది. మీరు ముందుగా పట్టించుకోని సలహా ఇప్పుడు మీకు ఉపయోగపడుతుంది. మీకు దారి చూపే వ్యక్తి వస్తాడు. కొంతమందికి ఈ కాలంలో ఆధ్యాత్మిక మార్గం కూడా దొరుకుతుంది. మీరు ఏం చెయ్యాలో తెలియకపోయినప్పుడు సరైన నిర్ణయం తీసుకునేలా ఎవరో సహాయం చేస్తారు. ఇది సాధారణం కాదు, ఇది దైవ కటాక్షం. మీరు ఈ సహాయాన్ని గౌరవిస్తే భవిష్యత్తులో ఇంకా మంచి జరుగుతుంది. అహంకారం చూపితే ఈ అవకాశం దూరమవుతుంది. వినయం ఉంటే ఆశ్రయం బలంగా ఉంటుంది. కష్టకాలం పూర్తిగా ముగిసే ముందు కొన్ని ప్రత్యేకమైన సూచనలు కనిపిస్తాయి. మిథునరాశివారికి ఈ 4 రోజులలో అలాంటి సంకేతాలు కనిపించే అవకాశం ఉంది. మొదటిగా మీ మనసులో ధైర్యం పెరుగుతుంది. ముందు భయపడ్డ విషయం ఇప్పుడంత భయంకరంగా అనిపించదు. రెండవది, చిన్న చిన్న విజయాలు కనిపిస్తాయి. చాలా పెద్ద ఫలితం కాకపోయినా ముందుకు కదులుతున్నట్టనిపిస్తుంది. మూడవది, మీతో మాట్లాడని వాళ్లు మళ్లీ మాట్లాడతారు. నాలుగవది, డబ్బు సమస్య పూర్తిగా పోకపోయినా కాస్త సర్దుకుంటుంది. ఐదవది, మీరు ప్రార్థన చేసినప్పుడు మనసులో నమ్మకం వస్తుంది. బంగారు కాలం ఒక్కరోజులో రాదు. ముందు పరీక్షలు తగ్గుతాయి, తర్వాత అవకాశాలు వస్తాయి, తర్వాత విజయాలు వస్తాయి. ఇప్పుడు మీరు ఉన్న స్థితి పరీక్షలు తగ్గే దశ. మీరు ఈ సమయంలో ధైర్యంగా ఉంటే వచ్చే కాలం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మిథునరాశివారికి తమ స్వభావాన్ని అర్థం చేసుకునే అవకాశం వస్తుంది. మీరు తెలివిగా ఆలోచించే వ్యక్తి, త్వరగా నేర్చుకునే వ్యక్తి, మాట్లాడటంలో నైపుణ్యం ఉన్న వ్యక్తి. కానీ అదే సమయంలో ఒక సమస్య కూడా ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం, ఒక నిర్ణయం తీసుకుని మళ్లీ మార్చడం, ఎవరి మాట వినాలో అర్థం కాకపోవడం. మీ మంచి లక్షణం ఏమిటంటే మీరు పరిస్థితికి తగ్గట్టు మారగలరు. కానీ కొన్నిసార్లు అదే కారణంగా స్థిరత్వం తగ్గుతుంది. మీరు ఒక పని మొదలుపెట్టి మధ్యలో వదిలేసే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ఈ అలవాటు మార్చుకోవాలి. మిథునరాశివారికి ఈ సమయంలో ప్రేమ సంబంధాల్లో కొంత గందరగోళం కనిపించే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా నిజంగా మనసు పెట్టినా ఎదుటి వ్యక్తి మీ భావాన్ని పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. చిన్న మాట కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనుమానం, అర్థం చేసుకోకపోవడం, ఆలస్యంగా స్పందించడం వంటి కారణాల వల్ల విభేదాలు రావచ్చు. ఈ కాలంలో మీరొక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కువగా ఆలోచించడం వల్లనే సమస్య పెరుగుతోంది. ఎదుటి వ్యక్తి చెప్పిన మాటను వెంటనే తప్పుగా అనుకోవద్దు. ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు తేలిపోతాయి. ప్రేమలో ఉన్నవారు ఒకరికొకరు సమయం ఇవ్వాలి. ఫోన్ మాట్లాడకపోవడం, మెసేజ్ ఆలస్యం అవడం, కలవలేకపోవడం ఇవి తప్పనిసరిగా దూరం కాదు. కొన్నిసార్లు పరిస్థితులు కూడా కారణమవుతాయి. ఈ 4 రోజుల్లో గొడవ వచ్చినా వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. విడిపోవాలి అని అనిపించినా కొంత సమయం ఆగాలి. ఈ కాలం ముగిసిన తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉంది. మీరు నిజాయితీగా ఉంటే సంబంధం నిలుస్తుంది. మీరు అహంకారం పెంచితే దూరం పెరుగుతుంది. అందుకే ఈ రోజుల్లో మాట, కోపం, అనుమానం ఈ 3 నియంత్రించాలి. వివాహితులైన మిథునరాశివారికి ఈ కాలంలో చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇంటి బాధ్యతలు, డబ్బు సమస్య, కుటుంబ సభ్యుల మాటలు ఇవి కారణంగా భర్త భార్య మధ్య అపార్థం రావచ్చు. ఈ సమయంలో ముఖ్యంగా మాటల విషయంలో జాగ్రత్త అవసరం. కోపంతో చెప్పిన మాట ఎక్కువ కాలం గుర్తుండిపోతుంది. మీరు నిజం చెప్పినా చెప్పే విధానం తప్పైతే గొడవ పెరుగుతుంది. ఈ 4 రోజులలో ఒకరు తగ్గితే సమస్య తేలిపోతుంది. ఇద్దరూ గెలవాలని ప్రయత్నిస్తే ఇద్దరూ ఓడిపోతారు. అందుకే ఈ కాలంలో సహనం అవసరం. ఇంటి పెద్దల మాట వినడం మంచిది. కొన్నిసార్లు బయట వ్యక్తి చెప్పిన ఒక్క మాట సమస్యను సర్దుబాటు చేస్తుంది. భార్యాభర్త ఒకరిపై ఒకరు అనుమానం పెట్టుకోవద్దు. మీకు కనిపించేది పూర్తిగా నిజం కాకపోవచ్చు. మీరు ప్రశాంతంగా మాట్లాడితే అపార్థం తొలగిపోతుంది. ఈ కాలంలో కలిసి ప్రార్థన చేయడం మంచిది. దేవుడి ముందు కూర్చుంటే మనసు నెమ్మదిస్తుంది. మనసు నెమ్మదిస్తే గొడవ తగ్గుతుంది. మిథునరాశివారికి ఈ 4 రోజుల్లో చదువు, ఉద్యోగం, డబ్బు విషయాల్లో ఒత్తిడి కనిపించవచ్చు. చదువుతున్నవారికి కాన్సంట్రేషన్ తగ్గినట్టు అనిపించవచ్చు. చదివినా గుర్తు ఉండడం కష్టంగా అనిపిస్తుంది. ఇది భయం వల్ల వస్తుంది. మీరు భయపడకుండా చదివితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి పని ఎక్కువగా ఉంటుంది. మీరు చేసిన పని గుర్తింపు పొందకపోవచ్చు. కానీ మీరు ఆగకూడదు. ఈ కాలంలో మీరు చేసిన కష్టం తరువాత మంచి ఫలితమిస్తుంది. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చు చేయకండి. ఎవరికైనా అప్పు ఇస్తే తిరిగి రావడం ఆలస్యమవుతుంది. పెద్ద పెట్టుబడులు ఈ రోజుల్లో పెట్టకపోవడం మంచిది. కొంతమందికి కొత్త అవకాశం రావచ్చు. కొత్త పని, కొత్త ఆలోచన,
కొత్త మార్గం ఇవి మొదట చిన్నగా కనిపిస్తాయి, కానీ భవిష్యత్తులో పెద్ద ఫలితమిస్తాయి. మీరు ఈ కాలంలో ఒక నిర్ణయం తీసుకోవాలి. భయం విని ఆగాలా, ధైర్యంగా ముందుకు వెళ్లాలా? మీరు ధైర్యం ఎంచుకుంటే ఎదుగుదల ఖచ్చితంగా ఉంటుంది. ఈ కాలంలో మిథునరాశివారికి దైవానుగ్రహం అవసరం ఎక్కువగా ఉంటుంది. గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా మారే వరకు భక్తి మీకు రక్షణగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని దేవుని పేరు జపించడం మంచిది. మంగళవారం లేదా శనివారం హనుమంతుడి ఆలయం వెళ్లడం మంచిది. మీకు భయం తగ్గుతుంది, మనసు స్థిరంగా ఉంటుంది. ఇంటి దగ్గర దీపం వెలిగించడం, నైవేద్యం పెట్టడం, పెద్దలకు నమస్కారం చేయడం ఇవి చిన్న పనులే, కాని ఫలితం పెద్దగా ఉంటుంది. ఈ కాలంలో పేదవారికి సహాయం చేయడం చాలా మంచిది. మీరు ఇచ్చిన సహాయం మీకు రక్షణగా తిరిగి వస్తుంది. రాబోయే కాలం పూర్తిగా చెడు కాదు. ఇప్పటివరకు వచ్చిన కష్టం తగ్గే దశలో ఉంది. మీరు సహనం పాటిస్తే, భక్తి పెంచితే, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోతే మీ జీవితంలో మంచి మార్పు ఖచ్చితంగా వస్తుంది. చివరగా జపించాల్సిన మంత్రం శ్రీ ఆంజనేయాయ నమః. ఈ మంత్రం భయాన్ని తగ్గిస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది, అడ్డంకులు తొలగిస్తుంది. భక్తితో జపిస్తే దైవకృప తప్పకుండా ఉంటుంది. ఇంతవరకు మిథునరాశివారికి మార్చి 24, 25, 26, 27 తేదీల రాశిఫలాలు వివరంగా తెలుసుకున్నాము. ఈ ఫలితాలు మీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, ముందుకు ఎలా వెళ్లాలో తెలుసుకోవడానికి మీకు సహాయం చేస్తాయని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరి జాతకం, దశ, గోచారం వేరువేరుగా ఉండే కారణంగా ఫలితాలలో కొంత తేడా ఉండొచ్చు. కాని భక్తి, సహనం, ధైర్యముంటే కష్టకాలం కూడా మంచి కాలంగా మారుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. మీ ఒక్క షేర్ వలన ఈ జ్యోతిష్య సమాచారం ఇంకొకరికి ఉపయోగపడుతుంది. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము ఇలాంటి రాశిఫలాలు, జ్యోతిష్య సమాచారం, పరిహారాలు, భక్తి సంబంధమైన వీడియోలు మరింతగా తీసుకురాగలుగుతాము. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికీ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. కమెంట్లో తప్పకుండా ఓం నమః శివాయ అని వ్రాయండి. మళ్ళీ కలుద్దాం గోవిందా ఆస్ట్రో సేవాలో మరో కొత్త వీడియోతో. ధన్యవాదాలు.